ఎప్పుడైనా దెబ్బలు తిన్నారా? మా అమ్మగారు మా అమ్మ ఒక్కసారి కొట్టిందండి నన్ను 10th క్లాస్లో. ఏదో స్కూల్కి వెళ్తాను, కారణం గుర్తులేదు కానీ లాగి దవడమే కొట్టింది ఒకే ఒకసారి. ఆ కోపంలో నేను నా ఇంగ్లీష్ నోట్స్, సైన్స్ నోట్స్ చింపేశాను. కోపం వచ్చి బాధేసి, అంటే కొట్టి మా అమ్మ ఎప్పుడు కొట్టదు, ఎందుకు కొట్టిందా అని కొట్టడంతో అవమానపడిపోయి ఆ 2 నోట్స్లు చింపేయడంతో మళ్ళీ చచ్చినట్టు నేనే రాసుకోవాల్సి వచ్చింది. అంటే అమ్మ దండన అనేది మనకి ఆశీర్వచనంగానే భావించాలి, అవమానంగా తీసుకోకూడదని ఆ రోజు నాకు అర్థమైంది. 5 పిల్లలని చెప్తున్నారు కదా, 5 పిల్లల్లో అమ్మతో బాండింగ్ ఎవరికి ఎక్కువ? నాకే ఎక్కువ అండి. మీకే ఎక్కువ? అంటే మా అమ్మకి నేనంటే ఎక్కువ ఇష్టమే, బట్ మా రెండో అన్నయ్య అంటే ఎక్కువ ఇష్టం మా అమ్మకి, మా అందరికంటే. కానీ నాకు మా అమ్మ అంటే ఎక్కువ ఇష్టం, ఎక్కువ బాండింగ్ నాకు, ఎక్కువ నాతో అసోసియేట్ అవుతుంది. కానీ మా సెకండ్ బ్రదర్ అంటే మా అమ్మకి చాలా ఇష్టం, రెండో అన్నయ్య అంటే చాలా ఇష్టం. నాన్నగారికి? నాన్నగారికి ఇంచుమించు ఫేవరెట్ సన్ అండి ఇంట్లో. మా నాన్నగారికి నేనంటే ఇష్టం బాగా. అందరిలో ఎక్కువగా చదువుకుంది ఎవరి ఇంట్లో? 5 పిల్లల్లో అంటే అందరికీ చదువులు బాగా వచ్చాయి, ఇంజనీరింగ్ చేసి యూఎస్లో వెళ్ళారు, బాగా మంచి స్టూడెంట్స్ ఏంటి. మా ఇంట్లో చదువులు అందరికీ బాగా వచ్చాయి. నేను సివిల్ సర్వీస్ కోర్స్ వెళ్ళడం వలన కొంత పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది, ఫ్యామిలీ పెద్ద స్థాయికి వెళ్ళాల్సి వచ్చింది. ఫ్యామిలీ మొత్తం వెల్ ఎడ్యుకేటెడ్, కాకపోతే అమ్మ మాత్రం ఏమీ చదువుకోలేదు. అమ్మ నాన్న ఇద్దరు చదువుకోలేదు. మరి మీరు ఇంత చదువులు చదువుకుంటుంటే అమ్మ ఎప్పుడైనా ఎంకరేజ్ చేసేవారా? చదవాలి, బాగా చదువుకోవాలి. ఇప్పుడు కూడా సినిమాల్లోకి వస్తుంటే ఇంత మంచి ఉద్యోగం ఎందుకు, ఇంత కష్టపడి తెచ్చుకున్నావు కదా అని అంది మా అమ్మ. తర్వాత సినిమాలన్నీ చూపిస్తాను, ఎప్పుడైనా కూర్చోబెట్టి థియేటర్కి రాలేదు, ఇప్పుడు తనకి చిన్న ఇంకా అనారోగ్యంలో ఉంది, మంచం మీద ఉండి కొద్దిగా నడుస్తుంది. సో సినిమాలన్నీ ఓటీటీలో చూపిస్తాను. అంటే మన సిరివెన్నెల గారి ఇంటర్వ్యూ కూడా మొత్తం అంతా కూర్చోబెట్టి వినిపించాం. అంత ఎస్టిమేట్ చేసుకోగలుగుతుంది, వినగలుగుతుంది, ఎస్టిమేట్ అంతా కాంప్రహెన్సివ్గానే ఉంటుంది మనిషి. బట్ కొంచెం నడవడం అనేది కష్టం అవుతుంది. సో ఉద్యోగం నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా తను కొంచెం భయపడింది, ఎందుకు అంత కష్టపడి తెచ్చుకున్నావు కదా, నీళ్ళు కష్టపడ్డావు కదా. సాహిత్యం మీద అంత ఇష్టం కలగడానికి కారణం ఏంటి సార్? ప్రత్యేకంగా నేను మొదటి నుంచి నేను పబ్లిక్ స్పీకింగ్కి వెళ్ళేవాడిని. పబ్లిక్ స్పీకింగ్ కంటెస్ట్కి వెళ్ళినప్పుడు ఈ మహాప్రస్థానం ఇవన్నీ చదువుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తర్వాత సివిల్ సర్వీసెస్ నేను గ్రూప్ 1 కూడా తెలుగు సాహిత్యంతో రాశాను. అందువల్ల నాకు సాహిత్య అధ్యయనం అవసరమైంది. క్రమేపీ ఇంట్రెస్ట్ పెరగడంతో ఇప్పుడు నాకు నా లైఫ్లో ఒక అంతర్భాగం సాహిత్య అధ్యయనం, చదువుకోవడం. తర్వాత సిరివెన్నెల గారి సాహిత్యం, అది ఇంక జీవితాన్ని అదే అడగబోతున్నాను అసలు. మీరు నెక్స్ట్ మీరే చెప్పేస్తున్నారు. ఆడించి ఓడించి లాలించి శాసించి సిరివెన్నెల గారి గురించి ప్రతి చోట మీరు ఏ ఇంటర్వ్యూ అయినా కానీ సిరివెన్నెల గారి టాపిక్ రాకుండా అసలు మీరు ఉండరు. ఎందుకంటే సిరివెన్నెల గారితో అసలు మీకు ఎటువంటి అనుబంధం ఉండేది అంటే మాటలే కాదు, వారి పాటల గురించి కూడా మీరు చాలా చక్కగా వివరిస్తారు. అవునమ్మా, అదే మీకు చెప్పారు ఆయన అమ్మ పాట లాంటివన్నీ. ముఖ్యంగా వారు కూడా వారి అమ్మగారిని ఎంతో, శాస్త్రి గారి తల్లికి ఉన్న అనుబంధం చూస్తే అసలు అదే మీకు చెప్పిన భారతీయత, భారతదేశంలో తల్లి స్థానం ఎక్కడి నుంచి తీసుకొచ్చాను మీకు వాల్మీకి రామాయణం నుంచి చెప్పాను మీకు. జననీ జన్మభూమిచ్చే స్వర్గాదపు గిరిగేశారన్న దేశం నుంచి అవన్నీ పుణిపుచ్చుకున్న మనిషి ఆయన. వారి శిష్యులుగా వారితో పాటు ఉండి మరి కొద్ది గొప్ప వారిని అనుసరించాలి కదా. సో తల్లి పట్ల అపారమైన గౌరవం, ప్రేమ కనబరిచే మనుషులు అండి మేము అందరం కూడా. అవును, ఎక్కడా కూడా. నిజం సార్. ఎప్పుడైనా అనిపించిందా నేను ఈ పని చేయకుండా ఉంటే బాగుండేది, ఈ పని చేసి నేను అమ్మని బాధ పెట్టాను అని చెప్పి అసలు ఎప్పుడైనా నార్మల్గా మీకు ఏదైనా సందర్భంలో? ఎలా ఉంటాయంటే అమ్మాయిది అమ్మ అనే కాన్సెప్ట్ అమ్మ దగ్గర ఉన్నప్పుడు విసుక్కుంటాం, కసుక్కుంటాం, నొప్పి తెలియదు. ఎప్పుడు వైజాగ్లో ఒక రోజు ఉద్యోగంలో ఎందుకు బాగా ఆర్గ్యూ చేసి బాగా తిట్టాను మా అమ్మని. నేను బాగా ఆర్గ్యూ చేశాను. ఎందుకు మా అమ్మ కూడా కొంచెం ఆర్గ్యూ చేస్తుంది. మా అమ్మ మెత్తటి అమ్మ కాదు, కొంచెం గట్టి అమ్మే. 5 పిల్లల్ని మేనేజ్ చేయాలంటే ఎలా ఉంటుంది? జీవిత అనుభవాల వల్ల మా అమ్మ కొంచెం గట్టిగానే ఉంటుంది. తను కూడా కొంచెం ఈగోసెంట్రిక్ లేడీ, ఫెరోషియస్గా ఉంటుంది. ఎప్పుడేదో ఇద్దరికి బాగా తగ్గిపోయి ఒకసారి చాలా కొంత స్టూప్ డౌన్ అయినట్టున్నాను. తిట్టలేదు అంటే పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడడం, కానీ ఎక్కువగా మా అమ్మకి నొప్పి కలిగించాను మనసుకి. అది ఎప్పుడు గుర్తొచ్చినా బాధ అనిపిస్తుంది. సో ఇప్పుడు ఆఖరి దశలో ఉంది పాపం తను. మా అన్నయ్య దగ్గర ఉంటుంది మా ఊర్లో, అంటే అక్కడ తను పుట్టి పెరిగిన వాతావరణం, ఆ వాతావరణం ఉంటుందని అక్కడ పంపించేసాను. అక్కడ ఉంటాను. మొదటిదాకా హైదరాబాద్ నాతోటే ఉంది, 1 year బ్యాక్ దాకా నా దగ్గరే ఉంది. నేను సినిమాలోకి వచ్చినా కూడా మా ఇంటికి వచ్చి నాతోటే ఉంది మా అమ్మ. ఓకే, ఇందాక చెప్తున్నారు మీరు మంచి ఉద్యోగం వదిలిపెట్టుకున్నావు అని చెప్పేసి అన్నారు అమ్మ అని చెప్పేసి. అయితే సినిమాల్లో కూడా ఇప్పుడు బాగా రాణిస్తున్నారు మీరు, వరుసగా ఫుల్ బిజీ, 3 shifts, ఒక్కొక్కసారి 4 shifts కూడా చేస్తున్నారు. ఇంత బిజీ ఆర్టిస్ట్ అయ్యారు కదా, అమ్మకి తెలుసు కదా ఇవన్నీ? అమ్మకి తెలిసింది, అమ్మకి తెలుసు కదా, జాగ్రత్త చెప్తుంది. ఎందుకంటే ఏమంటుందంటే డబ్బు తీసుకో అంటే అందరికీ భయం ఏంటంటే సినిమా వాళ్ళు సరిగా డబ్బులు ఇస్తారో లేదో, మాకు తెలియని ప్రపంచం కదా, మోసపోకు అంటే చెప్తానమ్మా. నేను ఒక బ్యూరోక్రాట్ని, నేను మోసపోయేంత అమాయకత్వ స్టేజ్లో ఉండను. సో
కొంత ఆ జాగ్రత్తలు చెప్తుంది, డబ్బు జాగ్రత్త ఆయన, ఆరోగ్య జాగ్రత్త అట్లా. ఓకే. అసలు ఈ సక్సెస్ చూసి అంటే వరుసగా ఇప్పుడు మీరు బిజీగా ఉంటున్నారు, ఇంత బిజీ ఆర్టిస్ట్ అయిన తర్వాత అమ్మ ఈ సక్సెస్ చూసి ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంటుందండి. అంటే ఆ పెద్ద ఉద్యోగం మానేసాం కదా, ఆందోళన ఉంటుంది తల్లికి. నా భార్యకి తనకి కదా బాధ, మా అమ్మగారికి మా వైఫ్కే బాధ, ఏమైపోతారు అని. సో ఈ సక్సెస్ వల్ల వాళ్ళు కొంచెం సంతోషంగా ఉండగలుగుతున్నారని అనుకుంటాను. అండ్ ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లోకి వస్తే పబ్లిక్ సర్వీస్ బాగా చేశారు మీరు. పబ్లిక్ సర్వీస్ చేసినప్పుడు మీకు ఎదురైన అనుభవం ఏదైనా ఉందా? అంటే ఈ ఈ అనుభవం నా మనసును కదిలించేసింది. ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు ఇందాక అమ్మ అంటే నేను చెప్పే ఏ స్త్రీ అయినా అమ్మ లేదా చెల్లి. ఇప్పుడు మనం ఎంతసేపు ఐ లవ్ యూ అమ్మ అని చెప్పుకునే కార్యక్రమం నుంచి మాట్లాడుకున్నాం. అవును. సీతారామ శాస్త్రి గారు చెప్పినట్టు ప్రాణం అనే పాటకి అమ్మే ఆది తాళం మొదటి రాగం అని చెప్పుకున్నాం. అవును. కానీ నిజానికి ప్రపంచం అలా లేదు. ఉదాహరణకి ఈరోజు కూడా భారతదేశంలో అంటే ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమంతి దేవతా అని చెప్పిన దేశం ఇది. అంటే స్త్రీలు గౌరవించబడిన చోట దేవతలు దేవుళ్ళు ఉంటారు, ఏ మతానికి సంబంధించిన దేవతలైనా. అయితే ఈరోజు కూడా మనం రోజువారీ అకృత్యాలు ఆడవాళ్ళ మీద చూస్తే పురుషులందరం, ఆ కెమెరా అయినా ఈయన నేను అందరం తలదించుకోవాలి. పురుష సమాజం ఈరోజు కూడా అకృత్యాలు, ప్రేమించకపోతే యాసిడ్ పోస్తాం, హెరాస్ చేస్తాం, బాధ పెడతాం. ఇవన్నీ మీకు ఈ రాజస్థాన్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో, తమిళనాడులో కొన్ని ఇంటీరియర్ ఏరియాల్లో ఈరోజు కూడా మీకు తెలుసా ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ ఉంది. పుట్టిన పిల్ల ఆడబిడ్డ అయితే తీసుకెళ్లి ముక్కు చెవుల్లో ఇసుక పోసి చంపే ఒక సాంప్రదాయం ఉందని తెలుసా? అమ్మో, తెలియదు సార్ నాకు. ఇటువంటి అంటే ఎక్కడైతే తల్లి స్వర్గం కంటే గొప్పదని చెప్పుకున్న దేశం, తల్లే ప్రాణం అనే పాటకి ఆది తాళం అని చెప్పుకున్న దేశం. అప్పుడు ఆడపిల్ల అంటే చిన్న చూపు ఉండేది అని విన్నాను, కానీ ఇప్పటికీ కూడా ఉందా? నేను చిన్న చూపు అని చెప్పనమ్మా, ఒక ఈక్వాలిటీ వైపు వెళ్తూనే ఈ మంచి చదువు ద్వారా, ఆర్థిక స్వాతంత్రం ద్వారా ఆడవాళ్ళు, మహిళా సమాజం ఖచ్చితంగా పూనుకుంది. మీకు ఇక్కడే చెప్తున్నాను. మీరు ఉద్యోగంలో ఏంటి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అంటే ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు గ్రామీణ భారతంలో. ఇప్పుడు ఆధునిక భారతదేశంలో చదువు ద్వారా, సంపద ద్వారా, ఆర్థిక స్వాతంత్రం ద్వారా మహిళలు మీరన్న ఎందుకంటే మీకు ఆ విషయం తెలియదు, 4 మెట్లు ఎక్కారు. కానీ నేను గ్రామీణ భారతదేశంలో గ్రామాల్లో ఉన్న మహిళలతో కలిసి పనిచేశాను. ఒక విడో 14 ఏళ్ళకి పెళ్ళై 17 ఏళ్ళకి భర్త చచ్చిపోయి 3 పిల్లలతో ఉన్న ఒక మహిళ, నర్సీపట్నం మండలం ఒక చిన్న గ్రామం. ఆ మహిళ మా మహిళా సంఘాల్లో చేరి డ్వాక్రా మహిళగా మారి బ్యాంకు రుణం తీసుకుని కిరాణా కొట్టు పెట్టి ఆ 3 పిల్లల్లో ఒకరిని డాక్టర్ని, ఒకరిని ఇంజనీర్ని చేసింది. ఈ కథ మీకు తెలుసా? ఆ తల్లి పడిన వేదన ఎంత ఉంటుందో మీకు తెలుసా? ఇది చాలా మందికి తెలియదు. అది అసలు వర్ణించలేము కదా. కదా. ఇలాగ ఇంకొక బాధ ఈరోజు కూడా గ్రామీణ భారతదేశంలో ఇష్టం లేకుండా 14 ఏళ్ళకి 15 ఏళ్ళకి ఆడపిల్లలకి పెళ్లి చేసి, మేనమావలకి ఇచ్చి, బావలకి ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళ గొంతులు కోసేస్తున్నారని అంటాను నేను. మీకు ఎలా తెలిసయ్యా ఇదంటే నా ఉద్యోగమే ఉమెన్ ఎంపవర్మెంట్. 5 సంవత్సరాల పాటు. 5 సంవత్సరాల పాటు ఉమెన్ ఎంపవర్మెంట్ చేశారు అంటే వాళ్ళ కష్ట సుఖాలన్నీ మీకు తెలుసు. అన్నీ అమ్మా, అన్నీ. అంటే మీరు వాళ్ళలో ఉండే స్థైర్యాన్ని కూడా చూశాను నేను, వాళ్ళలో ఉండే ధైర్యాన్ని కూడా చూశాను నేను. అంటే కష్టాలను ఎలా ఎదుర్కోవాలి మీకు కింద చెప్పాను. 17 సంవత్సరాలకే వైధవ్యంలోకి వెళ్ళిపోయి రెండో పెళ్లి చేసుకోవడానికి సమాజం ఒప్పుకోక, వారు పెరిగిన వాతావరణం ఒప్పుకోక, ఎందుకంటే 3 పిల్లలు కనబడుతున్నారు. వాళ్ళందరినీ తీర్చిదిద్దిన తల్లులు ఎంతోమంది ఉన్నారు. కొన్ని లక్షల మంది తెలుసు నాకు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు నేను ఉపాధి హామీ పథకం అనే పథకంలో ఇన్స్పెక్షన్లో భాగంగా ఒక ఊరు వెళ్ళాను, మాడుగుల మండలంలో. అక్కడ ఒక భార్యాభర్త కూడా ఒక చెరువు పని చేస్తున్నారు. ఇద్దరికి చెరువు 250 రూపాయలు, 500 రూపాయలు రోజుకి. ఆ భర్త తాగేసి ఉన్నాడు పని ప్రదేశంలోనే. నేను అడిగాను, అబ్బాయి ఇప్పుడు నువ్వు మరి తాగి ఉన్నావు కదా, ఎంత వచ్చింది? 250 రూపాయలతో నీ కూతురికి ఒక గౌన్ కొనివ్వడమా, నీ భార్యకు ఒక గాజు కొనివ్వడమా, నువ్వు తాగడమా, ఏది నీకు ఇష్టం అంటే, కూతురికి గౌను కొనివ్వడమే కానీ, గాజు కొనివ్వడమే కానీ నాకు ఆవిడే ఇష్టం అన్నాడు. అయితే పని చేయవే, ఆ ఊర్లో మోదకొండమ్మ అని ఒక తల్లి ఉంది, ఈ తల్లిని ఒట్టేసి మందు మానేస్తా అని చెప్పాను. తల్లిని ఒట్టాను సార్, మా ఆవిడ ఒట్టేస్తా అన్నాడు. అంటే ఆవిడ మీద ఒట్టేస్తే ఆ ఒట్టు గట్టు పెట్టిన వేసాడు. సరే వేసేయన్నా, అది పేపర్లో వచ్చింది. ఈ విషయం నేను మర్చిపోయానమ్మా. 6 నెలల తర్వాత పేపర్లో ఒక ఐటమ్ వచ్చింది. మా ఆయన బంగారం అని ఒక ఐటమ్ పడింది. చూస్తే ఈ సేమ్ కపుల్. ఇదేంటి తాగుబోతు భర్త బంగారం అయిపోయాడు, మా ఆయన బంగారం ఉంటుంది ఈవిడ అంటే, ఈ 6 నెలల్లో ఆ ఒట్టు పని చేసి అతను మందు మానేశాడు. మీరు వెళ్ళి చేసిన పని నేను క్యాజువల్గా సరదాగా ఒట్టేయించాను, 10 మందిలో ఉన్నాం కదా అని. సో ఆ తల్లి, ఆ తర్వాత నేను వారి ఇంటికి వెళ్ళాను, ఇది నిజమా అబద్ధం అని తెలుసుకోవడానికి. అప్పుడు ఆ అమ్మాయి నాకు నిజం చెప్పాలంటే సాష్టాంగ నమస్కారం చేసింది.
అన్నయ్య మీరు ఇచ్చిన మీరు పెట్టిన భిక్ష ఇదండి. 6 months తర్వాత పేపర్లో ఆ ఫోటో వచ్చింది, ఆ అమ్మాయి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అంటే ఖచ్చితంగా మీ ఇన్ఫ్లుయెన్సే కదా సార్ అది. అది ఆ అమ్మాయి అదృష్టం. అప్పుడు నాకు తట్టింది ఏంటంటే, ఇది మనం ఏదో ఆడవాళ్ళందరూ మనం డబ్బు ఇచ్చేస్తున్నాం, పథకాలు ఇచ్చేస్తున్నాం, చాలా సంతోషంగా ఉన్నారు. మేము అనుకున్నాం కదా ప్రతివాడు లవ్ యూ అమ్మ, లవ్ యూ వైఫ్, లవ్ యూ సిస్టర్ అంటున్నారా అనుకుంటే కాదు. ఈ ఈ ఈ సంక్షేమ పథకాల నుంచి వచ్చే చాలా డబ్బు ఆ కుటుంబంలో ఉండే మగవాళ్ళు తాగుడికి వెళ్తుందనే పాయింట్ కనిపెట్టాం. గ్రామీణ భారతంలో ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? కొంత పిల్లల చదువుకి వెళ్తుంది, కొంత మంచి తిండికి వెళ్తుంది, కొంత బట్టలకు వెళ్తుంది, కొంత ఫంక్షన్స్కి వెళ్తుంది, కొంత కొంత పెద్ద భాగమే, పెద్ద మొత్తమే తాగుడికి వెళ్తుంది. వీటన్నిటికీ వెళ్ళేది సగం అయితే తాగుడికి మాత్రమే సగం వెళ్తుంది అనేది మీరు గ్రహించారు కదా. ఈ తాగుడిని ఆపించాలని ఒక ప్రయత్నం చేసి మహిళా సంఘాలతో ఒక పెద్ద ప్రయోగం చేస్తే 10,000 కుటుంబాలని టార్గెట్ పెట్టుకుని ట్రై చేసామండి తాగుడు మానిపించడం. వాళ్ళు మా మీద ఎవరు నేను వెళ్తున్నానంటే పారిపోయారు, మగాడు ఒట్లెట్టింగ్ చేస్తాను, అమ్మ వచ్చాడు బాబు ఒట్లెట్టిస్తాడని. ఆ ఊర్లో కొంత పొలిటీషియన్స్కి సారా దుకాణాలు ఉంటాయి, వాళ్ళు కూడా ఏంటి సార్ మా కడుపులు మీద కొడుతున్నారు అనేవారు. అయితే అల్టిమేట్గా 10,000 కుటుంబాలను టార్గెట్ చేస్తే దగ్గరగా ఒక 600-700 కుటుంబాలను మందు మానిపించాం. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే అమ్మ, తల్లిని గౌరవించడం అంటే కేవలం గౌరవించడమే కాదు, మగవాళ్ళు, కొడుకులు, భర్తలు, స్త్రీకి మనం ఎలా గౌరవించాలి, తాగుడు మానడం ద్వారా, వాళ్ళని గౌరవించడం ద్వారా, ఆడపిల్లల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం ద్వారా, ఇది ఐ లవ్ యూ అమ్మ అంటే నేను మీ జస్ట్ లవ్ యూ అమ్మ అంటే మా అమ్మ నాగమణి నన్ను బాగా చదివించింది, నా కాన్సెప్ట్ అయితే ఇది కాదమ్మా. కింద చెప్పాను, రాజస్థాన్లో ముక్కులో చెవులో ఇసుక పోసి చంపే సాంప్రదాయం ఆగితే ఐ లవ్ యూ అమ్మ. ఇప్పుడు నేను విశాఖపట్నం జిల్లాలో గ్రామీణ భారతదేశంలో ఈ మగ వెధవలందరూ తాగుడు మాని ఆ డబ్బుని పిల్లల యొక్క భార్యల యొక్క సంక్షేమానికి వాడినప్పుడు ఐ లవ్ యూ అమ్మ. లేకపోతే స్వర్గాదపు గడి చేసి దేనికి? తల్లి స్వర్గం కంట ఎలా గొప్పది, దేనికి గొప్పది? ఈ డబల్ స్టాండర్డ్ హిపోక్రసీ పోవాలి కదా. అన్నీ బాగుంటాయి. ఇప్పుడు నేను తండ్రిగా నా కూతురు చేసే ప్రతి పని నచ్చుతుంది, పెళ్లి దగ్గరికి వచ్చేసరికి నాకు కండిషన్స్ వస్తాయి 100 రకాలు. ఎక్కడో కృష్ణవంశీగా చెప్తారు, ఆ చందమామ అనే సినిమాలో ఏదో సినిమాలో అన్నీ చూస్తావా, నచ్చిన రంగు బట్టలు కొంటాం, నచ్చిన తిండి పెట్టిస్తాం, అన్నీ చూస్తాం. పెళ్లి దగ్గరికి వచ్చేసరికి అది ఇష్టమా కాదా, ఇష్టాలతో పని ఉందా? ఆ ఇష్టాలను కూడా గౌరవించే సాంప్రదాయం వస్తే ఐ లవ్ యూ అమ్మ. మీరు కార్యక్రమం పెట్టారు కరెక్టే. ఇందాక ఇప్పుడు ఏదో మంచి పాట కూడా గుర్తొచ్చింది, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది. ఇవన్నీ బాగుంటాయి, రెహమాన్ గారి సంగీతం బాగుంటుంది. కానీ నిజంగా లవ్ యూ అమ్మ అంటే భారతదేశంలో ఎప్పుడూ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మాట రాశారు, నేను ఎటువంటి సమాజాన్ని కోరుకుంటున్నానంటే స్వేచ్ఛగా, నిర్భీతిగా, ధైర్యంగా తలెత్తుకుని చూడగలిగిన సమాజంలోకి నన్ను పంపించు స్వామి తండ్రి అని దేవుడిని ప్రార్థిస్తాడని. అలా ఆడవాళ్ళందరూ నన్ను గౌరవించే, నన్ను సమానంగా చూసే, నా అభిప్రాయాలను గౌరవించే, నా ఆలోచనలు గౌరవించే, నన్ను ఒక మనిషిగా చూసే సమాజంలోకి నన్ను తీసుకెళ్ళి స్వామి అని అమ్మ, చెల్లెలు, సోదరి అనుకున్న రోజు ఐ లవ్ యూ అమ్మ. తల్లుల గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు. ఒక్క చిన్న మాట అడుగుతాను సార్. ఇప్పుడున్న జనరేషన్ చాలామంది అమ్మకు విలువ ఇవ్వట్లేదు. ఒక చులకన భావం అనుకోండి, లేకపోతే మన అమ్మే కదా అని చెప్పేసి. మీరు ఇందాక ఏదో ఒక చిన్న విషయంలో అప్పట్లో ఒకసారి కోప్పడ్డాను అన్నారు, కానీ అది ఏదో సిచ్యువేషనల్గా జరిగింది. కానీ ఇప్పుడు పిల్లలు చాలామంది రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఏదైనా చెప్పినా అన్నట్టు ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఏమంటే లాగి దవడమే కొట్టాలి ఫస్ట్, తల్లిని సరిగా చూడండి వాడిని. అనాథాశ్రమంలో మీరు మన ఈ మధ్య యూట్యూబ్లో వస్తుంటాయి, చాలా అనుభవాలు చెప్తూ ఉంటారు పాపం. ఏముంటుందండి, ముసలి తల్లి ఎన్నాళ్ళు బతుకుతుంది? 82 ఏళ్ళు నా తల్లి ఉంది, మా అమ్మ నేను తిట్టి సరిగా చూసుకోక. ఇలాగ అందరికీ వృద్ధురాలైన తల్లులు లేకపోతే అందరి కొడుకులందరికీ అప్పీల్ ఏంటంటే, వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు. వాళ్ళు వెళ్ళిపోయారంటే నువ్వు పెద్దవాడు అయిపోతావు, నీ బాధ్యతలు పెరిగిపోతాయి. వాళ్ళు ఉన్నంతకాలమే నువ్వు కొడుకువి, వాళ్ళు ఉన్నంతకాలమే నువ్వు బాల్యంలో ఉంటావు. సో అని చెప్పిన ఐ లవ్ యూ అమ్మ అంటే నేను చెప్తాను కదా, తల్లికి, స్త్రీకి ఎక్కడో ఇది చలంగారి సాహిత్యం కొంతమందికి విప్లవాత్మకంగా అనిపించవచ్చు, గుడిపాటి వెంకట చలం గారు. స్త్రీకి శరీరం ఉంది, వ్యాయామం కావాలి, బుద్ధి ఉంది,
వికాసం కావాలి, మనస్సు ఉంది, దానికి కూడా ఒక కుశలత కావాలి. అవి ఇచ్చే వాతావరణం మగాడు కల్పించాలి. ఆడదాని మహిళ యొక్క స్త్రీ యొక్క బుద్ధికి వికాసం ఇచ్చే బాధ్యత ఈ సమాజం తీసుకోవాలి. గ్రామీణ భారతంలో తక్కువ జరుగుతోంది, కాస్త అర్బన్ ఏరియాల్లో అయితే ఇక్కడ మళ్ళీ సమానత్వం పేరుతో కొంత వెర్రిపోకలు కూడా చూస్తున్నాం. అంటే సమానత్వం కదా, నేనెందుకు పిల్లల్ని కనాలి అని ప్రశ్నించే పిచ్చి ఆడవాళ్ళు కూడా మనం చూస్తున్నాం. దయచేసి ట్రోల్ చేయకండి నన్ను, నేను ఫెమినిస్ట్నే. ఆనెస్ట్లీ నేను ఫెమినిస్ట్ అమ్మా, నేను చాలా పెద్ద ఫెమినిస్ట్ని. నేను మహిళా సంఘాల భర్తలతో యుద్ధాలు చేశాను, తాగుడు మానిపించాను, తన్నులు ఒకటే తినలేదు. నేను వాళ్ళు కూడా చెప్తున్నాను, స్వేచ్ఛగా ఒక మహిళ తలెత్తుకుని ఆవిడ గౌరవాన్ని ఎవరూ భంగం కలిగించిన వాతావరణంలో ఆవిడ యొక్క చదువుని, ఆవిడ రంగుని, ఆవిడ యొక్క రూపాన్ని పూర్తి స్థాయిలో గౌరవించే సంస్కారవంతులైన పురుషులు ఈ దేశంలో ఉన్నప్పుడే ఐ లవ్ యూ అమ్మ. లేకపోతే దిశా చట్టాలే కదా, ఎందుకు వచ్చాయి దిశా చట్టాలు? బాగుంటుంది. ఎమోషనల్గా అందరూ చెప్తారు బాగా, మా అమ్మ, మా తల్లి దైవం. ఏం కాదు, అలా చూడట్లేదు దేశం. తల్లిని దైవంగా చూసినవాడు పరాయి స్త్రీని మనం అంత హెరాస్ చేయగలమా? ఈవ్ టీచింగ్ చేయగలమా? బాధ పెట్టగలమా? రేప్ చేయగలమా? మరి ఇన్ని అకృత్యాలు జరుగుతున్నాయి. ప్రేమించట్లేదు ముర్రో అని చెప్పే ఒక చిన్న పిల్ల మీద మొహం మీద యాసిడ్ పోయగలమా? మరి ఏ ప్రపంచంలో, ఏ సమాజంలో మనం బతుకుతున్నాం? ఎత్ర నార్యంత పూజ్యంతే తత్ర రమంతే దేవత. అది ఏనాడు చెప్పాడో నిజం. అది ప్రశాంతంగా ఉండదు ఇల్లు, భార్యని గౌరవించుకుని, కూతుర్ని గౌరవించుకుని, తల్లిని గౌరవించుకుంటే. అసలు ఇంతసేపు ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఒక డౌట్ అడుగుతాను మిమ్మల్ని. చెప్పండి. భాష అసలు ఏంటి సార్? అంటే క్యారెక్టర్స్ డిఫరెంట్గా చేయడం వల్ల మీకు భాష అనేది ఇలా వస్తుందా, లేకపోతే మామూలుగా మాట తీరే ఇంత వాక్ చాతుర్యమా? రకరకాలుగా మీది అసలు మాట తీరు అనేది టకటకటకటకట ఇలా వచ్చేసేస్తుంది కదా, అసలు ఎలాగా భాష ఎలాగా? నేను పుట్టిన ప్రాంతం, నా చదువు, సాహిత్యంలో ఉండే అభినవేశం, నాకు తెలుగు అంటే పిచ్చమ్మ. మీరు ఎందుకన్నా ఐ లవ్ యూ అమ్మ, ఐ లవ్ తెలుగు ఆల్సో. మా అమ్మ ఎంత ఇష్టమో తెలుగు కూడా అంత ఇష్టం నాకు. భాష నాకు అంత ఇష్టం. తెలుగు భాష మీద ఉండే మక్కువతోటే నేను చక్కగా మాట్లాడతాను, ఏదైనా చక్కగా చెప్పగలుగుతాను. భాష పట్ల మక్కువ అమ్మ, అంతే, అంతకంటే. భాష పట్ల మక్కువ. ఎంతోమంది ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు, మీ ఫ్యాన్స్ ఉండొచ్చు, అమ్మ మీద ఇష్టం ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఎంతోమంది మన ప్రోగ్రామ్ చూస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ సాక్షిగా అమ్మకు మీరు చెప్పాలనుకున్న ఒక మాట. అమ్మ, నా దగ్గర 18 సంవత్సరాలు ఉన్నావు నాన్నగారు చనిపోయిన తర్వాత. ఇప్పుడు ఆఖరి రోజుల్లో నువ్వు మన ఊళ్ళో ఉంటే బాగుంటుందని నేను అక్కడ ఉంచాను. మళ్ళీ అవకాశం వస్తే నేను హైదరాబాద్ నగర తెచ్చేసుకుని నీ ఆఖరి రోజులు నా చేతుల మీదకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ అమ్మ. అండ్ ప్రేక్షకులకి, అభిమానులకి ఏంటంటే, అమ్మని, ఆడవాళ్ళని, స్త్రీలని గౌరవించండి. ఎప్పుడో వాల్మీకి రామాయణంలో చెప్పినట్టు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అమ్మ స్వర్గం కంటే గొప్పది. ఎక్కడో ఉండే స్వర్గాల గురించి ఆలోచించడం మానేసి అమ్మని, ఆడవాళ్ళని పూర్తిగా గౌరవిద్దాం. ఈ దిశా చట్టాలు, ఈ పిచ్చి చట్టాలు ఇవేమి లేకుండా మనమే మన సంస్కృతి ద్వారా ఆడవాళ్ళని కాపాడుకునే చర్యలు తీసుకుందాం. మగవాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.